వారి గురించి నీవు సఖ్యతగా సమాధానంగా ఉండగలవా? మానవ నైజం ప్రకారం ఇది సాధ్యము కాదు. మానవ నైజం ప్రకారం ఇది సాధ్యము కాదు. కానీ ఎవరికి సాధ్యం? ఎవరు దీనిని సాధించగలరు? ఎవరు దీనిని పొందగలరు? క్షమించే మనస్సు, ఇతరుల ఎడల దయ కలిగిన మనస్సు. పోనీలే, వాడి పాపాన వాడే పోతాడులే అని ఎవరు అనుకొనగలడు? ఈజీగా అనలేం. క్షమించటం అంటే పక్కవాడిని క్షమించటం కాదు, ముందు నన్ను నేను క్షమించుకోవాలా. క్షమించటం అంటే నేను క్షమించేశానండి అని మనసులో ఆలోచిస్తూనే ఉంటాం. ముందు మనల్ని మనము క్షమించుకోవాలి, అది క్షమాపణ. పక్కవాడిని క్షమించడం ఈజీయే, కానీ వాడి గురించి మనసులో ఆలోచించడం ఎంతవరకు ఆపావు? ముందుగా నీ హృదయములో అతని గురించి ఆలోచించటం ఆపుతున్నావా?